గడిచినటువంటి దినంలన్నింటిలో కూడా ప్రభు తను ఉచితమైన కృప చూపించి రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని మందిరానికి మరలా మనం ప్రవేశించి దేవుని మాటలను వినిపింప చేయటానికి, అలాగే వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాలు, శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. కడవరి దినాల్లో, చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకటకు సమీపంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యందు విధేయత కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా సెలవిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, నూతిలో ఉన్నటువంటి కప్పలాగా మనం ఉండకూడదు. నూతిలో ఉన్నటువంటి కప్ప ఇదే ప్రపంచం అనుకొని బ్రతుకుతూ ఉంటుంది. కానీ మానవులుగా లేదంటే విశ్వాసులమైనటువంటి మనందరం కూడా ఆ విధంగా ఉండకూడదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం గమనించగలగాలి. కండ్రికలోనే, విజయవాడలోనే ఏం జరుగుతుంది అన్నది కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రపంచాన్ని సృష్టించింది ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయన రాకడు గల గురుతులన్నీ కూడా ప్రపంచంలో జరుగుతాయని ప్రభు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చినట్టుగా అవి మనం గమనిస్తున్నప్పుడు, లేదంటే వాటిని చూస్తున్నప్పుడు, అవన్నీ ఒక్కొక్కటిగా మన ముందు జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు, లేదంటే దేవుడు చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా మనము ఆయన ఆరాధించాము. అదేవిధంగా మన హృదయాలను తెరిచి ఆరాధనలో మనం పాలు పొందుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. చక్కగా ఆరాధన చాలా ఇంపార్టెంట్. పాటలు పాడే తలంత ఉన్న వాళ్ళు చక్కగా పాడొచ్చాము. నా స్వరం బాగోదండి, నేను సరిగ్గా పాడలేను అంటే 1, 2, 3 సార్లు అలా ఉంటుంది. తర్వాత పాడుతూ ఉన్నప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీకున్నటువంటి తలంతులను కూడా దేవుని మందిరంలో దేవుని కొరకే వినియోగించబడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. కారణం ఏంటంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటాడు. ఆదియందు వాక్యం ఉండెను అని ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. వాక్యమే ఉన్నటువంటి దేవుడు ప్రతిసారి, ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడు మనతో ఒక ఆదివారం మాత్రమేనా దేవుడు మాట్లాడేది? లేదంటే ఒక క్రిస్మస్ వచ్చినప్పుడు, లేదంటే క్రొత్త సంవత్సరం అయినా దేవుడు మాట్లాడంటే కానే కాదు. ఆయన ఎప్పుడు కూడా నిత్యము మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు శ్రద్ధ కలిగి ప్రభువా నాతో మాట్లాడంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథాలు అందరూ తెచ్చారా? బైబిల్ తెచ్చుకున్నారా? సరే, బైబిల్ చదివేటువంటి వాళ్ళు, పెద్దలు కొంతమంది చదువు రానటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు, కానీ బైబిల్ చదివేటువంటి వాళ్ళు సమూయేలు 2వ గ్రంథము 20వ వచనము 1, 2 వచనాలని ఈ దినాంశంగా మనం ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1, 2 వచనాలని ధ్యానించుకుందాం. బెన్యామీనగు బిక్రీ కుమారుడైన షబాయను పనికిమాలిన వాడైన ఒకడు అచ్చటుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయ కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు అందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజుని హత్తుకునిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఓ మాట చెప్పండి, రాజును చెప్పండి, రాజును హత్తుకునిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నిఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అల్పుడును, అయోగ్యుడును ప్రభా, బలహీనును స్వామి, నన్ను నీ స్వాధీనం ఉంచుకోండి. నీ సిలువ చాటున మరుగుపరిచి భద్రపరిచి ప్రభా, నా స్వరమును మీ బోరగా వాడుకొని నాయన మాటలను పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మదేవా, నాకు సహాయం ఇచ్చండి. నీ ఆత్మతో నన్ను నింపి నాయన, ఏ విధంగా అయితే మా ప్రియులు మాతో ఏం మాట్లాడదలుచుకున్నారో ప్రభా, ప్రతి మాటను ప్రభా మాతో మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. మనం చదువుకున్నటువంటి మాటలో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. మొదటి ఆయన పేరు షబా. చెప్పండి, ఆయన పేరేంటి? షబా. రెండో ఆయన పేరు రాజగు దావీదు. దావీదు అని పేరు చెప్పండి, దావీదు. ఇద్దరు వ్యక్తులు మన ముందు కనపడుతూ ఉన్నారు. ఈ షబా అన్నటువంటి వ్యక్తి బెన్యామీయుడైనటువంటి, అంటే బెన్యామీను యొక్క గోత్రానికి సంబంధించిన వాడు. ఇశ్రాయేల్ గోత్రికులు ఎంతమంది? 12 గోత్రాలు. ఎంతమంది? యాకోబు యొక్క సంతానం ఎంతమంది అంటే 12 మంది. అంటే ఆడపిల్లని దానుని తీసేస్తే 12 మంది మగపిల్లలు పుట్టినప్పుడు ఆ మగపిల్లలు 12 మంది 12 గోత్రాలుగా పరిగణించారు. అందులో చివరి గోత్రమైనటువంటి బెన్యామీను యొక్క గోత్రానికి చెందినటువంటి షబా, అతను గురించి కొన్ని విషయాలే రాశారు కానీ ఎక్కువగా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయలేదు. అతని తండ్రి పేరు ప్రస్తావించారు, గోత్రాన్ని ప్రస్తావించారు. రెండోది, అతని యొక్క తండ్రి బిక్రీ అన్నటువంటి తండ్రి పేరు. అతని యొక్క కుమారుడే షబా. ఇతను ఒక బాకానాదం చేశాడు. ఇశ్రాయేల్ యొక్క గోత్రాలన్నింటినీ 12 గోత్రాలని పిలిచి ఒక బాకానాదం వినిపించాడు. అదేంటంటే, ఇశ్రాయేలీయులారా, మీరందరూ కూడా దావీదుని విడిచి వచ్చేయండి. ఇంకా దావీదుతో మనకు పని లేదు, అతను వదిలిపెట్టేసేయండి. అతని వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చేసేయండి, నా వైపు వచ్చేసేయండి. దావీదునందు ఎలాంటి ఏం లేదన్నాడు, ఎలాంటి మనకి భాగం లేదు. యెషయా కుమారుని యందు మనకి ఎలాంటి స్వాస్థ్యం లేదు. దావీదునందు మనకు వచ్చే భాగం లేదు, స్వాస్థ్యం లేదు. అతని వల్ల మనకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి అతను విడిచిపెట్టి మీరు నా వైపు వచ్చేసేయండి అని ఒక బాకానాదం ఊది చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రాలు, 12 గోత్రాలు అని చెప్పే కదా, 12 గోత్రాల్లో ఒక 11 గోత్రాలు వాళ్ళందరూ కూడా ఒకవైపుకి వచ్చేసారు. షబాని నమ్మేసి, షబా చెప్పినటువంటి మాటలు విని అతని వైపు వచ్చేస్తే, ఒక గోత్రపు వాళ్ళెవరంటే యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. యోధా గోత్రకులు మాత్రమే షబా మాటలను పట్టించుకోకుండా, నీ మాటలు మాకు అక్కర్లేదు బాబు, నీ అబద్ధాలు మాకు అక్కర్లేదు, మేము దావీదుని నమ్ముకున్నాము కాబట్టి దావీదునే మా పరిపాలకుడిగా మేము విశ్వసిస్తున్నాం కాబట్టి మేము దావీదు వైపే ఉంటాం అన్నట్టుగా ఒకే ఒక గోత్రము, యోధా గోత్రము మాత్రమే దావీదు వైపు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోధా గోత్రంలో నుంచే ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యోధా గోత్రం నుండే యేసయ్య వచ్చాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కనపడుతూ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఒక అతని పేరు షబా అయితే ఒకని పేరు దావీదు, రాజుగు దావీదు కనపడుతూ ఉన్నారు. అక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుంటే, షబా చెప్పినటువంటి ఒక మాటకి మనం ఒక ప్రశ్నగా మనం తీసుకున్నట్లయితే, మీకు ఎవరి కావాలి, మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు అన్నట్టుగా ఒక ప్రశ్న వేసుకుంటే, మీకు షబా కావాలా, దావీదు కావాలా అని ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఒక ప్రశ్నతో ప్రారంభించుకుంటే ఈ మెసేజ్ని, నీకు షబా కావాలా, దావీదు కావాలా అన్న విషయాన్ని గమనిద్దాం. షబా ఎందుకు కావాలి, లేదంటే దావీదు నాకు ఎందుకు కావాలి అంటే, షబాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దావీదులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు తెలిసినప్పుడే కదా మనం ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం. మనదేం కంట్రీ? మనదేంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఉంటారు కదా, మనమే ఎన్నుకుంటాం.
కాబట్టి మనం ప్రజా రాజ్యంగా లేదంటే ప్రజాస్వామ్య దేశంగా మనం కనపడుతూ ఉంది. ఇద్దరు వ్యక్తులు వస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి వస్తారు. వాళ్ళల్లో మరి చాలామంది ప్రమాణాలు చేస్తారు. మమ్మల్ని గెలిపిస్తే మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, పలాంది చేస్తాము, మీ భవిష్యత్తుని మార్చేస్తాము, మా పరిపాలన చాలా సుభిక్షంగా ఉంటుందని చాలామంది చాలా వాగ్దానాలు చేస్తారు కదా. మనం అప్పుడు ఏం చేస్తామంటే ఎవరు క్యాపబుల్ పర్సన్నో లేదంటే కొంతమంది వాళ్ళు ఇచ్చేటువంటి ధనాన్ని బట్టో లేదంటే మరొకటి దాన్ని బట్టో ఆశించి ఓట్లు వేస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. నేను చెప్పే మాటలు కాదు. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు పలుకుతున్నటువంటి వాటిని బట్టి మనుషులను ఆకర్షింప చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఓట్లు వేస్తూ ఉన్నాం కదా. ఇద్దరిలో ఒకరిని మనం గెలిపించుకుంటాం, మన పైన వాళ్ళని అధికారులుగా నియమించుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఎవరు కావాలి మీకు అన్న ప్రశ్నకు వస్తే షబా కావాలా లేదంటే దావీదు కావాలనే ప్రశ్న ఇక్కడ పిలిచినట్లుగా ఇశ్రాయేలు అందరూ కూడా ఒక పిలుపు, ఒక బాకానాదం ఊదినట్లుగా చూస్తున్నాం. బాకానాదం అంటే ఒక బోర ఇజ్రాయెల్ ప్రజల్లో అప్పుడప్పుడు వాళ్ళు ఊదుతారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏదని చెప్పాలంటే, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే బాకానాదం ఊదుతారు. అప్పుడు జనులందరూ కూడా అక్కడికి సమకూర్చబడతారు, ఒక చోటకి, ఒక ఇంటెన్షన్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు బయలుపరుస్తూ ఉంటారు. అదేవిధంగా షబా కూడా ఒక బాకానాదం గట్టిగా ఒక శబ్దాన్ని వినిపించి ఆయన వాళ్ళందరిని కూడా పిలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి 10 గోత్రాలు మాత్రమే కాదు, కానీ ఇతను బెన్యామీయుడు కాబట్టి బెన్యామీను యొక్క ఆ సంతతి వారు కూడా, ఆ గోత్రం వారు కూడా అటువైపు వెళ్ళుండొచ్చు. అప్పుడు ఒకే ఒక్క గోత్రము, యోధా గోత్రము మాత్రమే దావీదు వైపు ఉన్నట్లుగా మనం చూస్తాను. ప్రియులారా గమనించండి, వాస్తవంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఆ పైన అధ్యాయంలో కనుక మీరు చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర జరిగింది. చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలు ఈ రోజున లోకంలో చాలా ఉన్నాయి కదా. చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలు లోకంలో చాలా ఉన్నాయి, చరిత్ర జరిగినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథానికి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, బైబిల్ గ్రంథం కూడా చారిత్రాత్మకమైనటువంటి పుస్తకమే. మీరు ద్వితీయోపదేశ కాండం వరకు తోరా అని పిలుస్తారు. అవి తీసేస్తే 66 గ్రంథాల్లో 5 గ్రంథాలు తోరా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఆ తోరా అని పిలువబడుతున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తే ఆ మిగతా ఉన్నటువంటి గ్రంథాలు, అక్కడి నుండి మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా చరిత్రకి సంబంధించినటువంటి పుస్తకాలు, చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలుగా మనము పరిగణించవచ్చు. రాజులు రాసినటువంటి ఆ గ్రంథము, మొదటి గ్రంథము, రెండో గ్రంథము, సమూయేలు, అదేవిధంగా దినవృత్తాంతములు రాసినటువంటి గ్రంథములు, ఈ 3 పుస్తకాలు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాలు, రాజుల గురించి రాసినటువంటి గ్రంథాలుగా మనము చూడవచ్చు. వాటిల్లో అనేకమైనటువంటి విషయాలు మనము చదవచ్చు. కానీ కొన్ని మాటలు మనము వింటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేరు కానీ లేదంటే కొన్ని పలకటానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి కదా. కొంతమంది పేర్లు ఈ రాజుల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ వ్యక్తుల పేర్లు గుర్తుంటాం కూడా కొంచెం కష్టమే, ఉచ్చరించడానికి కూడా కొన్ని కష్టమే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇందులో బయలుపరిచాడంటే, వారిలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఒక్కొక్క పదములో భద్రపరిచాడు కాబట్టి వాటిని మనము తెలుసుకోవాలని ప్రతీది కూడా ఆయన భద్రపరిచినట్లుగా, పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన పైన రాసినటువంటి ఆ పైన మనం కనుక చదువుకున్నట్లయితే వాస్తవంగా దావీదుకి అబిషలోముకి ఒక యుద్ధం జరిగింది. ఆ పైన అబిషలోము ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కుమారునికి అదేవిధంగా
దావీదుకి మధ్య ఒక యుద్ధం జరిగింది. అదంతా కూడా మీరు పైన చదువుకుంటే ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ రాజుల గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేను ఒక్కోసారి చదువుతున్నప్పుడు అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. అంత ఇంట్రెస్ట్గా నేను పరకాయ ప్రవేశం చేసేస్తా. కొన్ని గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. చదివే కొద్దిగా వినే కొద్దిగా చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే అబీషలోముకి దావీదుకి జరిగినటువంటి యుద్ధాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సొంత కొడుకే అధికార దాహంతో తండ్రి బ్రతుకుండగానే సింహాసనాన్ని అధిరోహించడానికి, ఆ సింహాసనాన్ని లాక్కోవాలని దావీదు మీద చాలా కుట్రలు పన్నాడు. చాలా కీడు చేశాడు. సొంత తండ్రికే కీడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుని ఏ విధంగా పడగొట్టాలి, ఆ సింహాసనాన్ని ఏ విధంగా తీసుకోవాలి, జనాల్లో నుంచి లేదంటే ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్లో దావీదు యొక్క గొప్పతనాన్ని, అతనుకున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలి, దిగజార్చాలి అన్న ఆలోచనతో లేనిపోని అన్నీ కూడా ఆయన చేసి ఆ సింహాసనాన్ని తీసుకోవాలని తండ్రి బ్రతుకుండగానే చాలా ప్రయత్నాలు చేశాడు. చాలా స్మార్ట్ వర్క్ చేశాడు. చాలా ప్రణాళిక వేశాడు. పిల్లలు గమనించండి, అబీషలోము గురించి మనం ఆలోచిస్తే చాలా రూపం కలిగినటువంటి వ్యక్తి, మంచి హ్యాండ్సమ్, చాలా అందగాడు. అతని యొక్క హైట్ కానీ, లేదంటే ఆయన రూపం కానీ, ఆయన యొక్క కలర్ కానీ, ఆయన యొక్క శారీరకమైనటువంటి దారుఢ్యం కానీ చాలా బాగుండేయంట. బైబిల్ వర్ణిస్తూ ఉంది. ప్రత్యేకంగా అబీషలోము గురించి కూడా బైబిల్ చెప్తా ఉంది కొన్ని మాటలు. చాలా అందగాడంట. అతని జుట్టు చాలా ఒత్తిగా ఉండేది. అయితే ఆ సింహాసనాన్ని తీసుకోవాలని ఒక స్మార్ట్ వర్క్ చేసి జనాలందరిని కూడా అతని వైపు ఆకర్షించడానికి మంచిగా మాట్లాడటం ప్రారంభించాడు. అగ్నికి ఆద్యము తోడైనట్టుగా అక్కడికి అహిపేతు అన్నటువంటి వ్యక్తి కూడా, అంటే అతను ఎవరంటే దావీదు యొక్క ఆస్థానంలో ఒక అడ్వైజ్ ఇచ్చేటువంటి, దాన్ని ఏమంటారు, అడ్వైజ్ ఇవ్వటం అంటే సలహాదారుడుగా అనేక సంవత్సరాలు దావీదుతో ఉన్నప్పటికీ కూడా అతను కూడా ఏం చేశాడంటే ఈ కుమారుడైనటువంటి అబీషలోము కూడా తోడయ్యి, అబీషలోము నేను నీకు తోడై ఉంటాను, నీ తండ్రిని నేను విడిచి వచ్చేసాను, నీ తండ్రిని ఏ విధంగా అయితే మనం దిగదార్చాలో, నీ తండ్రి ఆస్థానంలో ఏం జరిగిద్ది, అతని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి వాటన్నిటిని కూడా నేను షేర్ చేసుకుంటా, నేను సహాయం చేస్తాను, నువ్వు రెచ్చిపోయేగా, రాజ్యం నీదే, నువ్వే పరిపాలిస్తావు, అన్నీ చక్కబెట్టేశాడు నీ తండ్రి, ఇక నువ్వు పరిపాలించటమే. ఆయన ఏ విధంగా మనం దిగజార్చాలి, సింహాసనాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, నేను నీకు సహాయం చేస్తా అన్నట్టుగా అతను కూడా ఏం చేశాడు, కుమారుడికి సహాయం చేయటం ఎప్పుడైతే అతను కూడా వచ్చాడో వెంటనే రెచ్చిపోయాడు. ఇంకంతే అబీషలోము. ఆ విధంగా దావీదు మీద అతను పోరాటం సల్పినప్పుడు దావీదు ఒకానొక సందర్భంలో రాజ్యాన్ని విడిచిపెట్టి చెప్పులు కూడా వేసుకోకుండా అరణ్యములోకి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు దావీదుకి చేతగాలేదేమో, కుమారుని జయించడం చేతగాలేదేమో, చేతగానోడుగా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నట్టుగా చాలామంది అనుకోవచ్చేమో. కానీ దావీదులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే కుమారుని ప్రేమించాడు కాబట్టి, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి దావీదు కుమారుని పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఏం చేసిందంటే అరణ్యంలోకి ప్రవేశించినట్లుగా చేసింది. అనేకమైనటువంటి శత్రువుల మీద జయాన్ని పొందినటువంటి దావీదు కుమారుడి మీద జయాన్ని పొందలేడా, అతను చంపలేడా, అతన్ని నిరాయుధులుగా చేయలేడంటే చేస్తాడు. కానీ కుమారుడు పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ అతను చంపడానికి ఇష్టపడలా. దావీదు అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. దావీదు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే చుట్టూన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, చుట్టూన్నటువంటి రాజ్యాలు ఎవరైతే ఉన్నారో, నా కుమారుడు నేను చేస్తున్నటువంటి ఆ యుద్ధం లేదంటే ఆ పోరాటంలో రక్తాన్ని కనుక, రక్తపాతం కనుక చిందించినట్లయితే వాళ్ళందరికీ నేను లోకు అయిపోతా. ఇది నా ఇంటి సమస్య,
నా కుమారునికి నాకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా లోపల జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో బయట వాళ్ళకి ఎవరు కూడా లోకు అయిపోకూడదు, ఎవరికి అవమానకరంగా హేళనకరంగా నవ్వులు పాలు అవ్వకూడదు అన్నట్లుగా ఆయన అక్కడి నుంచి రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి పారిపోతే, అరణ్యంలోకి పారిపోయినటువంటి దావీదుకి కొంతమంది దావీదుని వెంబడించినటువంటి వారు కూడా అంతఃపురంలో నుంచి బయటకు వచ్చారు. దావీదా, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం. నువ్వు సౌలభ్యంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు నీతో ఉండేది, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నీ ఒంటరితనంలో మేము ఉంటాం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం అని కొంతమంది దావీదుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దావీదుని వెంబడించినటువంటి వాళ్ళు, దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదండి, ఏ ఒక్కరిని విడిచిపెట్టలా. తిరిగి అబుషులేము చనిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో మస్తకి వృక్షం కింద అతని యొక్క జుట్టు ఏదైతే ఉందో, ఆ జుట్టు ఒత్తుగా ఉంటుందని చెప్పా కదా, జుట్టు ఒత్తుగా ఉన్నటువంటి తన కుమారుడు అబిషలోము యొక్క కుమారుడు ఆ విధంగా గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు చిక్కుకుంది, పైన ఉన్నటువంటి కొమ్మకి చిక్కుకొని గుర్రం వెళ్ళిపోయింది, అతను మాత్రం వేలాడాడు. ఆ విధంగా చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు దావీదు గుండెలు బాదుకొని ఏడ్చాడు, నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయినా బాగుండు. వాస్తవంగా కీడి చేయాలని చూసింది ఎవరు? కుమారుడే తండ్రిని రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు. అరణ్య యాత్రలో అనేక దినాలు ప్రయాణించినప్పటికీ కూడా అతని జీవితంలో శాంతి సమాధానం కరువైపోయి తిరిగినప్పుడు కూడా కుమారుడు చనిపోయినప్పుడు మాత్రము అతని పట్ల, కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు, చాలా ఏడ్చాడు. అతను వాదార్చేటువంటి వారు ఏ ఒక్కరు కూడా అక్కడ లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మళ్ళీ దావీదు తిరిగి రాజ్యంలోకి వచ్చి అతన్ని మళ్ళీ సింహాసనాన్ని అధిరోహించి ప్రజల్ని పరిపాలించాలనుకున్నప్పుడు, బయలుదేరి తిరిగి వస్తూ ఉన్నప్పుడు దావీదుకి ఎవరైతే ఒంటరిగా అరణ్యములోకి వెళ్ళినప్పుడు అంతఃపురం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి మంచి స్థానాలు ఇచ్చాడండి దావీదు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలా, ఏ ఒక్కరిని కూడా మరిచిపోలా. వాళ్ళు చిన్నవారైనప్పటికీ కూడా వాళ్ళు చేసింది చిన్న సహాయమే కావచ్చు, కానీ వారి పట్ల దావీదుకున్నటువంటి కృతజ్ఞతా భావం వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి అంతఃపురంలో వాళ్ళని చేర్చుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఒక గుక్కడు, ఒక గ్లాసు, ఒక నీళ్ళు నీకు ఎవరైనా ఇచ్చారంటే నువ్వు చచ్చిపోయే వరకు కూడా వాళ్ళకి కృతజ్ఞతతో ఉండాలి, తెలుసా? అది మర్చిపోకూడదు. వాళ్ళు నీళ్ళే ఇచ్చారు, నీకు ఒక గ్లాసు నీళ్ళే ఇచ్చారు, కానీ వాటిని నువ్వు మర్చిపోకూడదు. ప్రభు బిడ్డలుగా ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మనందరం కూడా కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి. ఒకవేళ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు నచ్చితే, అంటే నీ దగ్గర ఉంటే సాటి సహాయం చేయి, నీ దగ్గర ఉంటే సహాయం చేయి, అంతేగాని లేనప్పుడు కాముగా ఉండు అంతే. నీ దగ్గర సహాయం చేయడానికి స్తోమత లేదు. ఒకప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళే, కానీ లేనప్పుడు కాముగా ఉండాలి. కానీ నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరలా తిరిగి వాళ్ళ మీద వేలు చూపించి దూషణకరమైనటువంటి మాటలు, ఇబ్బందికరమైనటువంటి మాటలు, దాన్ని ఏమంటారంటే కృతజ్ఞతాహీనులుగా, ఆ విధంగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, కృతజ్ఞతతో దావీదు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి పొజిషన్లో వాళ్ళని తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మళ్ళీ సింహాసనాన్ని ఆయన ఆసీనుడయి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన మళ్ళీ వేలుబడి చేయాలి, పరిపాలించాలన్నట్టుగా సన్నాహాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి గోత్రాల్లో 12 మంది గోత్రాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకి, అంటే యోధా గోత్రపులో ఉన్నటువంటి వాళ్ళకి చిన్న గొడవ ఒకటి వచ్చింది, చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఇదే అదునుగా తీసుకున్నాడు ఈ షబా. ఇశ్రాయేలుకి యూదా జనాంగానికి మధ్య వచ్చినటువంటి చెలరేగినటువంటి ఆ గొడవను అదురుగా తీసుకున్నటువంటి ఈ బిక్రీ కుమారుడైనటువంటి షబా
అప్పుడు బయటకు వచ్చి ఒక బాకానాదం గూది ఒక పిలుపునిచ్చాడు, మీకు షబా కావాలా, దావీదు కావాలా? దావీదు వలన మీకు ప్రయోజనం లేదు, ఇంక దావీదు ఇంకేం చేయలేడు, అతని వల్ల మీకేంటి, అతని మీద మనకు ఏ భాగం లేదు, ఏ స్వాస్థ్యం లేదు, కాబట్టి అతన్ని విడిచిపెట్టేసి రండి నా వైపు అన్నట్టుగా ఒక పిలుపునిచ్చాడు. అది ఒక జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సంఘటన. ఆ పిలుపుకు లోబడి కొన్ని గోత్రాల వారు, దాదాపుగా 11 గోత్రాలు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే మాకు దావీదే కావాలా, మాకు దావీదే కావాలా, మమ్మల్ని ఏలుబడి చేసేటువంటి అర్హత దావీదుకు మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఆయన దేవునికి హృదయానుసారుడు, దేవుడు ఎన్నుకున్నాడు, కాబట్టి దావీదు యొక్క పరిపాలన మాత్రమే మాకు కావాలా, ఆయన సుభిక్షితమైనటువంటి పరిపాలన అందించగలడు, అతనికి క్యాపబిలిటీ ఉంది, అతనికి దేవుడు తోడై ఉన్నాడు అన్నట్టుగా యోధా గోత్రపు వారు మాత్రమే దావీదు వైపు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు విన్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా సూటి ప్రశ్న ఏంటంటే, ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళు మీకు షబా కావాలా లేదంటే దావీదు కావాలా? ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే షబా ఒక సాతానుకి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు అతని పనులన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటి పనులుగా మనకి కనపడుతూ ఉన్నప్పుడు దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. ఎలా కనపడుతూ ఉన్నాడు, ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు అని మనం గనక పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా మనం ఎన్నుకున్నటువంటి పద్ధతిలో షబా ఎలాంటోడో బైబిల్ ఏం చెప్తుందో అతని గురించి కొన్ని మాటలు చెప్తాను. రెండవది, దావీదు ఎలాంటి వాడు, దావీదు యొక్క జీవితంలో ప్రభువుకి ఏ విధంగా దగ్గరగా ఉందో, ఆయన ఏ విధంగా ఆయనతో పోల్చబడ్డాడో, క్రీస్తు ప్రభుల వారికి ఏ విధంగా పోల్చబడ్డాడో అన్న విషయాలను కొన్ని చెప్పినప్పుడు మీరు ఈ రోజున సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎవరు కావాలో. బైబిల్ ఏం చెప్తుంది షబా గురించి అంటే, అదే అధ్యాయము 2 సమూయేలు గ్రంథము ఓపెన్ చేయండి, 20వ అధ్యాయము 1వ వచనంలో షబా గురించి ఒక మాట ఉంది. షబాను పలికిమానోడంట, పనికి మాలినటువంటి ఒకడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు షబా గురించి మొదటిగా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అతడు ఎలాంటోడంట, వేస్ట్ ఫెలో, పనికి మాలినటువంటి వాడు, అతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పనికి మాలినటువంటి వాడు ఏం చేస్తాడంటే పనికిరానటువంటి పనులే చేస్తాడు. ఏమైనా పనికొచ్చే పనులు చేస్తారా? పనికి మాలిన వాళ్ళు చేయరు, పనికిరానటువంటి పనులే చేస్తారు. ఇతరులకి ప్రయోజనకరమైనటువంటి మాటలు మాట్లాడరు, వాళ్ళు ఇతరికి ప్రయోజనం కలిగించేటువంటి పనులు చేయరు. పనికి మాలినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క ఆలోచన, అవన్నీ కూడా పనుల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఇది పనికి మాలినోడు రైడు అని మనం పిలుస్తూ ఉంటాం. షబా కూడా అలాంటి వాడేనంట, ఒక పనికి మాలినటువంటి వాడు, ఏమీ పని లేదు వాడికి, ఏం పని చేయడానికి కూడా ఇష్టపడతల్లా వాడు. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి, అది అధికార దాహం అవ్వచ్చు, పదవి మీద ఉన్నటువంటి ఆకాంక్ష కావచ్చు, ప్రజలను పరిపాలించాలి, లేదంటే ధనం మీద ఉన్నటువంటి మోహం కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపు ఆకర్షింపచేసి ఆ విధంగా అతను ముందుకు వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నం, పనికి మాలినటువంటి ప్రయత్నం చేశాడు. పనికి మాలినటువంటి వాడు. ఈరోజు నా కుటుంబంలో చాలామంది ఆ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో పనికి మాలినటువంటి జీవితాలు ఉన్నాయి. ఏంట్రా నీ వల్ల ప్రయోజనం ఏంటి, నీ వలన కుటుంబ జీవితంలో ఏం జరుగుతుందా అని చాలామంది పెద్దలు అడుగుతూ ఉంటారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, చాలామంది యవనస్తులు ఈ రోజున పనికి మాలినటువంటి వారుగానే తిరుగుతూ ఉన్నారు కదా. చదివారు, ఏదో తల్లిదండ్రులు చదివించారని కొంతమంది చదువుతారు, ఆ తర్వాత రోడ్ల మీద పడి చెడి తిరుగుతూ ఉంటారు. త్రాగుబోతు దుకాణాలకి ఆకర్షితులైపోతారు, చెడ్డ స్నేహాలకి ఆకర్షితులైపోతారు, చెడ్డ మార్గంలో నడుస్తూ ఎవరన్నా కానీ భయం లేకుండా తనకిష్టానుసారంగా జరుగుతున్నటువంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? వాళ్ళ జీవితాలు ఏ విధంగా అంటే ఈ రోజున షబా లాంటి జీవితాలు కలిగి ఉన్నారు. ఈ షబాలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం ఉండరో,
వ్యక్తిగతంగా తనకి ఏం ప్రయోజనం ఉండదు, సమాజానికి కూడా ఎలాంటి ప్రయోజనం లేనటువంటి జీవితాలు ఈ రోజున చాలామంది జీవిస్తూ ఉన్నారు. చాలామంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు పెద్దలు, మా బిడ్డల గురించి ప్రార్థించేయండి పాస్టర్ గారు. యవ్వన కాలం ఉన్నటువంటి బిడ్డల గురించి చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. ఈ రోజున కుటుంబ జీవితాల్లో పనికి మాలినటువంటి వారు పనికి రానటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నిరుపయోగంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. కాబట్టి మా బిడ్డల జీవితాలు పనికొచ్చే జీవితాలుగా ప్రభు మార్చులాగిన పాస్టర్ గారు ప్రార్థించేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. యవ్వనస్తులు యవ్వన కాలంలో కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ఆ విధంగా ఉండాల్సినటువంటి వాళ్ళు పోరంబోకుతనంగా వాళ్ళకి నచ్చినటువంటి వారిగా పనికి మాలినటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు, పనికి మాలినటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో మరొక 10 మందిని ఏం చేస్తారు, పనికొచ్చే వాళ్ళు చేస్తారా? ఒక చెడిపోయినటువంటి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా చెడగొడతారు. చెడ్డ స్నేహము చాలా ప్రమాదం. చెడు స్నేహము ఒక రోజున వాళ్ళ బ్రతులను కూడా చెడిపోయేలాగే చేస్తూ ఉంటుంది. ఈ చెడిపోయింది కాక వాళ్ళు చుట్టూన్నటువంటి వారిని కూడా చెడిపోయేలా చేస్తూ ఉంటారు. ఈ షబా ఒక పనికి మాలిన వాడే, ఈడు పనికి మాలిన వాడుగా ఉన్నాడు. కానీ చాలామందిని పనికి మాలినటువంటి వాళ్ళుగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. పనికి మాలినటువంటి జీవితం. పౌలు గారు ఒకానొక సందర్భంలో ఆయన మేడగదిలో ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆ కిటికీలో ఒక యవనస్తుడు కూర్చున్నాడు. అతని పేరు చెప్పగలరు ఎవరైనా? పౌలు గారు 3వ అంతస్తులో మేడగదిలో ఆయన బోధిస్తూ ఉన్నాడు, ప్రసంగిస్తూ ఉన్నాడు. అందరూ చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. చివరిలో కిటికీ మీద కూర్చున్నాడు. ఐతుకు, అతని పేరేంటి? ఐతుకు కూర్చొని ఉన్నాడు. కిటికీలోనే ఎందుకు కూర్చున్నాడు? ఈరోజు చాలామంది యవనస్తులు కిటికీల దగ్గర, తలుపుల దగ్గర కూర్చుంటూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాదులే, మనకు అవకాశం లేదు, కానీ చాలామంది ఆ విధంగానే కూర్చుంటూ ఉంటారు. మన కనుక వాళ్ళని పరిశీలిస్తే, లేదంటే వాళ్ళ మాటల్లో మనం విన్నప్పుడు లోకం వైపు ఒక కన్నేస్తూ ఉంటారు, దేవుని మందిరంలోకి ఒక ఈ వింటానే ఉంటారు. మళ్ళీ తిరిగి అటు ఇటు వెళ్తున్నటువంటి వారిని చూడటం, ఆడపిల్లల్ని ఏడిపించటం, ఆడపిల్లలను చూడటం, రాళ్ళు ఇసురటం, పోరంబోకుతనంగా మాట్లాడతాం కదా. యవనస్తులు చేసే పనులు ఇవే ఈ రోజున చాలామంది. అందరు నేను అంటలేదు, కానీ చాలామంది అధిక భాగం ఈ రోజున అలాగే ఉన్నారు. యవనస్తులందరూ కూడా వాళ్ళ జీవితంలో సీరియస్నెస్ లేదు, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి అంత ఇంపార్టెంట్ వాళ్ళు చూపించట్లేదు. ఈ రోజున వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇష్టపడింది ఇదే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. కానీ ఎవరు చెప్పినా కూడా వినలేనటువంటి పరిస్థితుల్లో కారణం ఏంటి తెలుసా? సాతాను కూడా ఆ విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ ఐతుకు కూడా పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు, కిటికీ మీద కూర్చున్నాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు. ఎప్పుడు అంటే మిడ్ నైట్ వరకు పౌలు గారు ఎప్పుడు ప్రారంభించారో తెలియదు, కానీ సాయంకాల సమయంలో ప్రారంభించినటువంటి పౌలు యొక్క బోధ, ఆయన దీర్ఘ ప్రసంగి అని ఉంది బైబిల్లో. దీర్ఘ ప్రసంగి అంటే 1-2 గంటలు చెప్పి ముగించే వ్యక్తి కాదు ఆయన. పట్టుకున్నాడంటే ఇంక వెళ్ళిపోతూనే ఉంటుంది. 12 గంటలు అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయిందంట, చెప్తూనే ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ విధంగా చెప్తా ఉంటే, ఒకవేళ బహుశా నేనే చెప్తాను అనుకో, గంట దాటిందంటే, గంట చాలా భారంగా ఉంటుంది, గంట దాటిందంటే ఏం చేస్తారు? ఫోన్లు ఎంక, లేదంటే చేతుకున్నటువంటి వాచ్ ఎంక, మరీ ఎక్కువ కట్టి దిక్కులు చూస్తూ ఉంటారు. వీడు ముగించడరా బాబు అంటే హలో అనుకుంటా బయటికి వెళ్ళిపోతారు. ఏంటమ్మా వెళ్ళిపోయి చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, చాలా ముఖ్యమైనటువంటి పని వచ్చిందన్న, అందుకని వెళ్ళిపోయిన అంటారు కదా చాలామంది. దీర్ఘ ప్రసంగి పౌలు గారు దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆ దినాల్లో ఆసక్తితో వింటా ఉన్నప్పుడు ఈ యవనస్తుడు ఏం చేసేది తెలుసా? కునుకు వచ్చేసింది. రాత్రి అయిపోయింది కాబట్టి, ఎక్కువ సమయం అయింది కాబట్టి కునుకుపాటు వచ్చేసి ఆ మేడ మీద నుంచి, బహుశా లోపల పడితే పెద్ద ఇబ్బంది ఉండేదేం కాదు,
బయట పడిపోయాడు. బయట పడటం కింద పడటమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పౌలు గారి యొక్క బోధన వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నుండి చెదిరిపోయారు. అయ్యయ్యో ఐతుకు పడిపోయాడు అన్నట్టుగా అక్కడ డిస్టర్బ్ అయిపోయింది, ప్రార్థన డిస్టర్బ్ అయిపోయింది. పౌలు గారు ప్రసంగాన్ని ఆప్ చేయాల్సినటువంటి పరిస్థితి. అందరూ కూడా హుటాహుటిన కిందకు వచ్చారో అతను చనిపోయాడు అన్నట్టుగా ఎత్తారు అని ఉంటుంది వాక్యం. ఇంకా చనిపోయాడని డిక్లేర్ అయిపోయారు. ఇంకో వాళ్ళు ఆ యవనస్తుడు చనిపోయాడని పైకి లేపారంట. పౌలు గారు కిందకు వచ్చింది, ఆ యవనస్తుడి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు యవనస్తుడు బ్రతికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేని స్తోత్రం కలుగును గాక. మరలా తిరిగి అతను ఆ యొక్క మేడగదిలో, ఆ హాల్లో ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీ మీద కూర్చోలా, లోపల కూర్చున్నాడంట. లోపల కూర్చొని చక్కగా మాటలు ఏంటంటే, ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐతుకుని చూసి అందరూ ఆదరణ పొందారంట. ఎలాంటి ఆదరణ అంటే విశేషమైనటువంటి ఆదరణ పొందారంట. దేని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు పనికి మాలినటువంటి జీవితం కలిగినటువంటి వాడే ఐతికు. ఒకప్పుడు అతని ఆలోచనలన్నీ కూడా ప్రయోజనకరంగా లేదు. అతని దృష్టి అంతా కూడా లోకం వైపే ఉంది. అతని దృష్టి అంతా కూడా లోకానుసారమైనటువంటి వాటి వైపే ఉన్నాడు. బహుశా అందరికీ అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి కానీ, లేదంటే సహవాసంలో కానీ, సంఘానికి కానీ పెద్దగా ప్రయోజనకరంగా లేడు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? ఎప్పుడైతే చనిపోయినటువంటి వాడు అతను లేపబడ్డాలో, మరలా అతనికి ప్రాణం వచ్చిందో, ఇప్పుడు అందరికీ ఏ విధంగా ఉన్నాడంటే, అతని జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆ యవనస్తుడిని చూసినప్పుడు అందరూ కూడా విశేషమైనటువంటి ఆదరణ. ఆ తదుపరి అతను రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ అక్కడ చూస్తున్నటువంటి జనాంగం అంతా కూడా ఇతనే కదా మనం చనిపోయి లేచాడు, అయితే కీడుగో ఆ రోజున చనిపోయి మళ్ళీ బ్రతికాడు, పౌలు గారు బ్రతికించారు అని అతను చూసినప్పుడల్లా కూడా అందరూ ఆదరణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, పనికి మాలినటువంటి జీవితాలు కలిగి ఉంటే నువ్వు ప్రభువుకి పెద్ద ప్రయోజనకరంగా లేవని అర్థం చేసుకోవాలా. ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, దేవుని యొక్క సేవలో ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు ఆదరణ కలిగించేవాడిగా ఉండాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, చేస్తున్నటువంటి సమస్తం చూసినప్పుడు నువ్వు ప్రయోజనకరంగా, ఆదరణకరంగా ఇతరులకి నువ్వు కనపడాలా. ప్రభువును స్తుతించేవారుగా, నిన్ను బట్టి ప్రభువును ఆరాధించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి మన జీవితాలన్నీ కూడా. ఇక్కడ షబా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మొదటిగా అతనుకున్నటువంటి లక్షణము బైబిల్ సెలవిస్తూ ఉంది, పనికి మాలినటువంటి వాడిగా ఉన్నాడు. అతను ఎలాంటి ప్రయోజనకరంగా లేదు. నా సూటి ప్రశ్న ఉదయకాలం సమయంలో దేవుని మందిరంలో నుండి మీ అందరిని అడుగుతూ ఉన్నాను, నువ్వు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నావా, లేదంటే ప్రయోజనము లేనటువంటి వాడిగా ఉన్నావా? దేవునికి పనికొచ్చే బిడ్డగా ఉన్నావా, లేదంటే పనికి రానటువంటి బిడ్డగా ఉన్నావా? దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రగా, ఒక గొప్ప పాత్రగా ఉన్నావా, లేదంటే పనికి రానటువంటి పాత్రగా నీ జీవితం ఉందా? ప్రశ్నించుకో ఒకసారి. ఎంతవరకు దేవుని యొక్క పరిచర్యలో నువ్వు దేవునికి ఏ విధంగా పనికొచ్చే పాత్రగా ఉపయోగపడతా ఉన్నావు? నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని యొక్క ఆశ అంటే తెలుసా? నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆసక్తిగా అంతా కూడా నువ్వు పనికొచ్చేటువంటి వాడిగా ఉండాలని. సాతానుడు దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టిని దేవుడు చక్కగా దేవునికి పనికొచ్చే వాటిగా తయారు చేస్తే, సాతాను యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? ఆ సృష్టిని దేవునికి పనికిరానట్టు వాడిగా ఉంచాలనే, మనందరిని కూడా నిరుపయోగంగా పనికిరానటువంటి వాళ్ళుగా బ్రతకాలనే సాతానికి యొక్క ఆశ. కానీ దేవుని యొక్క ఆశ అది కాదు. దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు మన బ్రతుకులన్నీ కూడా సరైనటువంటి పాత్రగా ఆయన చేతుల్లో బహుబలంగా వాడబడాలని ఆయన ఆశపడతా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? పనికిరానటువంటి వాడుగా ఉన్నావా, లేదంటే పనికొచ్చేవాడుగా నువ్వు ఉన్నావా? షబా జీవితంలో పనికి మాలినవాడు అని ఉంది. రెండో చూసుకున్నట్లయితే ఒక తిరుగుబాటు చేశాడు. అతనిలో తిరుగుబాటు లక్షణం ఉంది. అతను మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళందరిని కూడా అతని వైపు త్రిప్పేశాడు. దేవునికి సహాయపడకోకుండా, దేవుని కార్యాలకి అడ్డంకంగా
అడ్డుగా నిలబడి తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిచర్య సరిగ్గా జరగకోకుండా దేవుని బిడ్డల్ని ఏడిపిస్తూ, లేదంటే అడ్డుగా నిలబడి ఎలా చేస్తారో మీరు చూస్తాను అన్నట్టుగా, లేదంటే అబ్బా భలే భక్తిపరులు బయలుదేరారండి అన్నట్టుగా అవమానకరంగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. దావీదులో మీకు ఎలాంటి భాగం లేదు, ఏ స్వాస్థ్యం మీకు లేదు, అతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్టుగా తిరుగుబాటు మాత్రమే కాదు కానీ అబద్ధ మాటలు పలకటం ప్రారంభించాడు. మొదటిగా చూసుకున్నట్లయితే పనికిమాలినటువంటి వాడు, తిరుగుబాటు లక్ష్యం కలిగినటువంటి వాడు. ఆ రెండోది చూసుకున్నట్లయితే షబాలో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటో తెలుసా? అతని మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? అబద్ధమైనటువంటి మాటలు, లేనిపోయినటువంటి మాటలు ఈ రోజున చాలామంది పలుకుతూ ఉన్నట్లుగానే షబాలో కూడా ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటో తెలుసా? మోసకరమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు పలకటం ప్రారంభించాడు. అబద్ధ మాటలు లేనివి ఉన్నట్టుగా. ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చింది అంటే సాతాను దగ్గర నుండి వచ్చింది. సాతాను గారికి ఉన్న పేరేంటి తెలుసా? అబద్ధానికి జనకుడు. అబద్ధ జనకుడు అంటాడు. అతని జీవితమే అబద్ధం. మనుషులందరూ కూడా అబద్ధంలాగా అబద్ధాలు చెప్పేసి అతని వైపు ఆకర్షింపచేస్తాడు, వాడి వైపు ఆకర్షింపచేస్తాడు సాతాను గాడు. అందమైనటువంటి రమ్యమైనటువంటి తోటను, ఏదేనో తోటను చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తాన్ని సమకూర్చి ప్రభువుని ఆరాధించాలి, ఆయన మహిమపరిచేవారుగా ఉండాలని ఆదామును అవ్వమ్మను తయారు చేసి దేవుడు అక్కడ పిలిస్తే సాతాను గాడు ఎంటర్ అయిపోయి ఒక అబద్ధాన్ని పలికాడు. ఏంటది? ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. మొట్టమొదట పలికినటువంటి మాట ఇది నిజమా. ఎప్పుడైతే ఆ మాట ఏది నిజం అంటే ఈ పండు తినొద్దన్నాడు, ఈ పండు తినిన వెంటనే మీరు చచ్చిపోతారని చెప్పేసి అన్నమాట నిజమేనా అని ఒక ప్రశ్నను వాడి పైన ఛేదించినట్లుగా, సంధించినట్లుగా ఒక బాణాన్ని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ ఆలోచనలో ఒక ప్రశ్న వచ్చేసేసింది. నిజమేనంటావా? ఇవి సాతానుగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. వాడి యొక్క దాన్ని ఏమంటారు? వాడి యొక్క మోసకరమైనటువంటి అబద్ధకరమైనటువంటి మాటలకు పడిపోయి తినొద్దన్నటువంటి పండుని తిని వాళ్ళ జీవితాలనే చిన్నభిన్నం చేసుకున్నారు. దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి వాళ్ళు, దేవునితో సత్సంబంధం కలిగి ఆయనతో జీవించాల్సినటువంటి వాళ్ళు దేవుడి యొక్క మాటను తిరస్కరించి ఏం చేశారు? వాళ్ళ జీవితాలు తిరగబడిపోయినాయి. అందుకనే ఈ రోజున పిల్లలు చదువుతున్నటువంటి పుస్తకాల్లో కూడా ప్రశ్నకి ఒక సింబల్ ఉంటుంది. అదేంటి? పాము పడగిచ్చినట్టుగా ఉంటుంది కదా. పాము పడగిప్పి ఎలాగైతే ఉంటుందో ప్రశ్నకు ఉన్నటువంటి సింబల్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎక్కడ తీశారు ఈ సింబల్? ఈ సింబల్ ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేశారు అంటే మొట్టమొదటిసారిగా బైబిల్లో సాతాను గాడు సర్పములో ప్రవేశించి ఒక ప్రశ్నను వేశాడు. ఇది నిజమనేది. ఆ గుర్తే సర్పము పడగిప్పినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ గుర్తుని తీసుకొచ్చి ప్రశ్నకి పెట్టారు. ఆ సింబల్ని ఎన్నుకున్నారు. ఇది నిజమా? లోకంలో చాలామందికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. సాతాను గాడు యేసుప్రభు ఈ రోజున ఒక అబద్ధమైనటువంటి బోధ ఈ రోజున ప్రపంచంలో వస్తూ ఉంది. జాగ్రత్త ప్రియులారా, దేవుని బిడ్డలుగా మీ అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. నేడో రూపం మీ దగ్గర కూడా రావచ్చేమో. యేసుప్రభు దేవుడండి, యేసుప్రభు దేవుడు కాదు, ఆయన సృష్టించబడ్డాడు, ఆయన సపరేట్గా సృష్టించబడ్డాడు అన్నట్టుగా లేనిపోని అన్నీ కూడా మిమ్మల్ని నమ్మించడానికి కొన్ని మాటలు బైబిల్లోని తీసుకొచ్చి మీకు అబద్ధకరమైనటువంటి మాటలు చెప్పి ప్రభువు నుంచి దూరం చేయాలని ఒక బోధ. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ బోధ అంటే బయట నుంచో అన్యుల దగ్గర నుంచి రాలా. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారిలో నుంచే ఈ రోజున సంఘాల్లోకి ప్రవేశిస్తూ ఉంది ఈ బోధ. జాగ్రత్త. యేసు ప్రభు దేవుడు కాదు అన్నటువంటి బోధ సత్యబోధ కాదు. అది ఎన్నటికీ కాదు. అది దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ప్రత్యక్షతను ఆయన ఏం చేశాడంటే ముగ్గురుగా కనపరుచుకున్నాడు. తండ్రి దేవునిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా. ముగ్గురులో ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. ముగ్గురు సమానమైనటువంటి వాళ్ళే. ముగ్గురికి అవే లక్షణాలు ఉన్నాయి. ముగ్గురు కూడా ఆరాధనకి యోగ్యులే.
ఈ ముగ్గురు కూడా మానవునికి రక్షణ నిమిత్తమై వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆ ప్రయత్నం ఏదైతే ఉందో మనల్ని రక్షించడానికి ఈ రక్షణ కార్యములో ఎవరికి ఇచ్చినటువంటి పని వాళ్ళు కేటాయించుకుని చేశారు. ముగ్గురు కూడా ఆరాధనకి యోగ్యులే. యేసుప్రభు దేవుడు కాదంటే మీరు నమ్మొద్దు. ఒక్కడే దేవుడు. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కలైనటువంటి దేవుడు. ఫ్యాన్ ఒక్కటే, 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కలు కలిగిన ఫ్యాన్ అన్నాం మనం. ఫ్యాన్ ఒక్కటే, 3 రెక్కలు. ఈ స్టాండ్ ఒక్కటే, ఒక 3 పాదాలు ఉన్నాయి కింద. 3 పాదాల మీద స్టాండ్ నిలబడింది. దేవుడు ఒక్కడే, ముగ్గురుగా వాళ్ళు కనపడుతున్నారు. త్రిత్వమైనటువంటి దేవుళ్ళు. అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏ రాజు కూడా మనం పలకూడదు. అబద్ధకరమైనటువంటి మోసకరమైనటువంటి మాటలు సాతానుగాడు ఈ రోజున తీసుకొస్తూ ఉన్నాడు. వాడి మాటలు ప్రభువు నుంచి మనల్ని దూరపరచాలనే. ఏ మాటలైతే ఏదోను వనంలో పలికాడో ఆ మాటలు విన్నారు. వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి. చివరికి ఏమైపోయారు తెలుసా? ఏదోనో తోటలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. దేవుడు వాళ్ళని నెట్టేశాడు ఉంటుంది. అక్కడ ఏం తెలుసా? వాళ్ళని మెడబెట్టి బయటికి నెట్టేశాడంట. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కనుక మెడబెట్టుకుని పోరా బయటికి అని చెప్పేసి అంటాం, చూసావు, నెట్టేస్తామే. ఆ విధంగా నెట్టేశాడంట దేవుడు, బయటికి పోండి అని చెప్పేసి. అప్పటి వరకు సంతోషం, శాంతి, సమాధానం కావాల్సినవన్నీ కూడా పుష్కలంగా అనుభవించాల్సినటువంటి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత బయట ఏముంది తెలుసా? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఎండిపోయినటువంటి భూమిని సేద్యం చేసుకొని వాళ్ళు కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభుని విడిచినటువంటి నీ జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. ఆయన లోపల ఉన్నంత వైపు నీ జీవితం చాలా శ్రేష్టకరమైనటువంటి జీవితం. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్తావో ఎండిపోయినటువంటి జీవితం, సారం లేనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. సాతాను కూడా ఆ విధంగా నువ్వు ఉండాలని చేస్తూ ఉంటాడు. ఈ షబాత్ చేసినటువంటి రెండో ఒక లక్షణం ఏంటంటే అబద్ధకరమైనటువంటి మాటలు పలికాడు. అప్పటి వరకు దావీదు జీవితాన్ని తెలిసినటువంటి వాడే, దావీదు సుభిక్షమైనటువంటి పరిపాలన తెలిసినటువంటి వాడే అయినప్పుడు కూడా అతని వల్ల ఏం ప్రయోజనం లేదు. మీకు ఇశ్రాయేలు వారలారా, ఎందుకు ఆయన పక్షాన ఉన్నారు? రండి, మీరు నా వైపు వచ్చేసేయండి. అతను ఏ భాగము ఏ స్వాస్థ్యం, యెషయా కుమారుని యందు ఏ స్వాస్థ్యం లేదు, నా దగ్గరికి వచ్చేసేయండి, విడిచిపెట్టేసేయండి ఆయన్ని. పెద్ద ప్రయోజనం లేదు ఇక దావీదు ఉందన్నట్టుగా అబద్ధ మాటలు, మోసకరమైనటువంటి మాటలు పలకడం. ఒక అబద్ధ మాటని 10 సార్లు పలికితే ఏమైపోద్ది? నిజం అనుకుంటారు కదా. ఈ రోజు చాలామంది అలాగే చేస్తుంటారు. సాతాను ప్రయత్నం అది. అబద్ధకరమైనటువంటి మాటను, లేనిపోయినటువంటి మాటలు. అదేంటో ఈ రోజున చాలామంది దేవుడిచ్చినటువంటి జ్ఞానము, మేము తెలివితేటలు ఉండేవాళ్ళం, జ్ఞానవంతులని చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి అంత ఆలోచన లేనటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. చాలామంది లేనిది ఏదైతే నమ్మకూడదో దాన్నే నమ్ముతూ ఉన్నారో, నమ్మాల్సినటువంటి సత్యాన్ని నమ్మలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నారు. నమ్మకానికి ఆధారమైనటువంటి వాటిని నమ్మట్లా ఈ రోజున. దీన్ని నమ్మమ్మా అంటే నమ్మట్లా. ఇది సత్యం అని చెప్తే అంత అంగీకారంగా ఉంటలా. చాలామందికి ఏది నమ్మకూడదో, కల్పిత కథలు ఏదైతే ఉన్నాయో వాటిని నమ్మటానికి ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని ధర్మం అని పిలుచుకుంటూ ఉన్నారు. సత్య గ్రంథాన్ని ఎవరు కూడా అంతగా ఇష్టపడతలేదు, కానీ అసత్యాన్ని సత్యంగా వాళ్ళు నమ్ముతూ ఇదే మా ధర్మం అండి, ఇదే మాకు చాలా విశేషమైనటువంటి గ్రంథం అన్నట్టుగా వాటిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరినో విమర్శించాలనో లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో నేను మాట్లాడతలేదు, కానీ సత్యాన్ని గమనించాలి. మనకున్న ఆలోచించేద్దాం. దేవుడు ఆలోచన ఇచ్చాడు కాబట్టి చేద్దాం. ఒక విషయం ఏంటి తెలుసా? భూకంపాలు ఎందుకు వస్తాయండి? భూకంపాలు ఎందుకు వస్తాయంటే భూముల్లో ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో అవి మారినప్పుడు, మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నప్పుడు భూకంపం అనేది వస్తాయని సైన్స్ చెప్తా ఉంది. బైబిల్ కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంది. అయితే కొంతమంది వాళ్ళ గ్రంథాల్లో రాసుకొని దాన్ని నమ్ముతూ ఉంటారు. ఏంటి తెలుసా? 4 ఏనుగులంట ఈ భూమిని మోస్తూ ఉన్నాయంట. ఏంటి అంట? 4 ఏనుగులు ఈ భూమిని మోస్తూ ఉన్నాయి. అవి మోసి ఎప్పుడు అలసట వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చినప్పుడు అంట కొంచెం బుర్ర ఎట తిప్పుతాయి.
అప్పుడు ఆ భూమి ఏమైందంట, కంపించి భూకంపం వస్తుందని వాళ్ళ శాస్త్రాల్లో రాసుకొని ఇదే నిజమని ఈ రోజున స్కూల్లో కూడా పిల్లలకి నేర్పుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి ఇది. 4 ఏనుగులు భూమిని మోస్తూ ఉన్నాయా? ఎప్పుడో రాసుకున్నటువంటి మాటలు తర్వాత నవీన శాస్త్రవేత్తలు తెలిసినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ భూమి శూన్యములో వేలాడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఏనుగులో ఏ గుర్రాల్లో మోయట్లేదు. ఈ భూమిని ఎక్కడ ఉంది? ఈ భూమి శూన్యములో ఎలా వేలాడుతుందో తెలియట్లా. భూమి శూన్యములో వేలాడుతూ ఉంది. ఏదో ఒక శక్తి అక్కడ ఉందో పనిచేస్తూ ఉందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. నువ్వు రాసినటువంటి కల్పిత కథలు కాదు, ఆధారం లేనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఎవిడెన్స్ లేనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటినే నమ్ముతూ ఉన్నారు. ఈ రోజున నమ్మాల్సిన వాటిని నమ్మటలా. దేవుడు శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు. అబద్ధాన్ని నమ్ముతున్నారా? మోసకరమైనటువంటి మాటలు నమ్ముతూ ఉన్నారా? అబద్ధమైనటువంటి మాటల వైపు ఆకర్షితులైపోతూ ఉన్నారా? దేవుడు మీకు మంచి ఇంకిత జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివితేటలను ఇచ్చాడు. వాటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలా, పరిశీలించాలి. ఇది కరెక్టా కాదని. ఎవరో చెప్పారో ఏదో చెప్పారని వాటిని చదవటం కాదు. ఇది ఎంతవరకు నిజం అన్నది గమనించగలగాల. ఈ షబ ఆడుకున్నటువంటి సాతానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు అతని జీవితంలో 2వ లక్షణం కూడా అదే, అబద్ధకరమైనటువంటి మాటల్ని పలుకుతూ ఉన్నాడు. చూద్దామా? 3వ మాట కూడా ఏముంటుందంటే ఈ షబ గురించి అదే అధ్యాయము చూడండి, అదే అధ్యాయము 20వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దావీదు అభిషేయిని పిలవనంపించి బిక్రీ కుమారుడైన షబ అబుషలేం కంటే మనకి ఎక్కువ కీడు చేయను. చాలు. ఏముంది ఇక్కడ? అబుషలేము కంటే దావీదు పిలిచాడు, అభిషేయిని పిలిచాడు. అభిషేయిని పిలిచి అక్కడ మాట చెప్తున్నాడు. అభిషేయ్ అంటే ఒక సైన్యాధికారి. ఆయన మేనల్లు ముగ్గురు మేనల్లు ఉన్నారు దావీదుకి. అందులో అభిషేయ్ అనేటువంటి వాడు దావీదు దగ్గరే పనిచేశారు. దావీదుని కనిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు. యోవాబు కూడా దావీదు యొక్క మేనల్లుడే. ఇప్పుడు అభిషేయ్ని పిలిచాడు. దావీదు ఎప్పుడైతే సింహాసనం దగ్గరికి వచ్చాడో ఈ అభిషేయ్ని పిలిచి, నువ్వు వెళ్ళి పట్టుకురా, ఎవరినే? షబాను పట్టుకునిరా. ఎందుకో తెలుసా? ఎందుకు దావీదు అతను పట్టుకుని రావాలి అని చెప్పేసి అభిషేక్ అడిగితే దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? వాడు చాలా డేంజర్. ఎలాంటి డేంజర్ అంటే అబిషలోము కన్నా, ఎందుకంటే అబిషలోమే నాకు కీడు చేయడానికి చూశాడు, అతని కన్నా మరింత కీడు అతను చేస్తాడు కాబట్టి చేస్తాడు అతను. అయితే గమనించండి, అబిషలోము బయటోడా లేదా ఇంట్లోడా? ఇంట్లోడో. అబిషలోము ఇంట్లోడే, కానీ దావీదుకి కీడు చేయాలని చూశాడు, సొంత కుమారుడే. కానీ ఇక్కడ షబా కూడా బయటోడా అంటే బయటోడు కాదు. పిల్లలు గమనించండి, ఈ షబా అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ షబా కూడా బయటోడు కాదు. అతని వంశానికి సంబంధించిన వాడే, అతని దేశానికి సంబంధించినటువంటి వాడే, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే, బెన్యామీనుడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే ఏం చేయాలనుకుంటున్నాడు? కీడు చేయాలనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ రోజున చాలామంది మనుషులకి కీడు చేస్తూ ఉన్నారు. మనుషుల్ని కీడు చేసి గాయపరచాలని ఈ రోజున చాలామంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? బయట నుంచి రాదు, ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బయట నుంచి రాదు, కానీ ఇంటిలో ఉన్నటువంటి వారి నుంచి మనకి కీడు వస్తుంది. మనం గాయపరచాలని, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరినైతే మనం నమ్ముతామో, ఎవరినైతే మనం నమ్మి మన విషయాలన్నీ చెప్తామో, ఎవరికైతే మనము భోజనం పెడతామో, ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారంట? మనకి కీడి చేయొచ్చు. జాగ్రత్త సుమి, బైబిల్ సెలవిస్తా ఉంది. ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు, నేను నమ్మానండి వారిని, నేను ఎంతగా ప్రేమించానో వారిని అని అనుకుంటా ఉంటాం. వారి నుంచి మనకి కీడు సంభవించే అవకాశం ఉంది. ఈ షబా ఇంట్లో వాడే, అంటే ఆ ఇజ్రాయేలు గోత్రానికి సంబంధించినటువంటి వాడే, బయట ఉన్నటువంటి వాడు కాదు.
అతనికి అన్నీ తెలుసు, జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తెలుసు, పూర్వం నుంచి జరుగుతున్నటువంటి అన్నీ తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు తెలీదా? వాళ్ళ పరిస్థితులు తెలీదా? ఆ తదుపరి వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, యాకోబు ఇశ్రాయేల్గా మారిపోయిన తర్వాత, దేవుడు మార్చిన తర్వాత వాళ్ళు ఐగుప్తులో బానిసత్వం ఉన్నటువంటి పరిస్థితి షబాకి తెలీదా? తెలుసు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు మోషే చేత బయటికి తీసుకొచ్చి మోషే నాయకత్వంలో అరణ్య యాత్రలు ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడు. ఆ తదుపరి యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలోకి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి ఏ విధంగా తీసుకొచ్చాడు. ఆ తదుపరి న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసి 400 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన తర్వాత సమూయేలు ద్వారా సౌలుని ఏర్పాటు చేసి రాజు కావాలంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సౌలుని ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు పరిపాలించే విధంగా చేసిన తదుపరి దావీదుని దేవుడు అభిషేకించాడని ఈ విషయాలన్నీ కూడా షబాకి తెలియదంటే తెలుసు కూడా ఏం చేశాడు? కీడు చేయాలని ప్రయత్నం చేశాడు. అన్నీ తెలిసినటువంటి వ్యక్తులే మనకి కీడు చేయాలని చూస్తూ ఉన్నారు ఈ రోజున. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, నీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే నీకు గొయ్యలు తీయాలని, నిన్ను పడవేయాలని, నిన్ను అదిమి తొక్కాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన అంతటి కూడా హృదయాన్ని గాయపరిచే విధంగానే ఉంటా ఉన్నాయి ఈ రోజున, కీడు చేయాలని. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, అన్నం తినేటువంటి చేతులు ఒకసారి, అన్నం తినిపించేటువంటి చేతులు ఒకసారి చూసుకోండి అయ్యా. ఎందుకంటే వాళ్ళు నీ చేతుకున్నటువంటి వేలును కూడా తినొచ్చేమో పరీక్షించుకో. పెడుతున్నావు మంచిదే, ఆ వేలు కూడా తినేస్తారేమో ఒకసారి చూసుకోవాలా అంటూ ఉంటారు కదా. నమ్మాం, అన్ని విషయాలు చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని నమ్మేసి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా, పర్సనల్ విషయాలన్నీ కూడా వాళ్ళు ఓదారుస్తారని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఓదార్చే విధంగానే ఉంటారు. ఆ సమయంలో నీకు ఆదరణకరంగానే ఉంటారు, నీ భుజాన్ని తట్టేవారుగా ఉండొచ్చేమో. కొన్ని దినాలు అయిన తర్వాత, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో, కొన్ని దినాలు గతించిన తర్వాత ఒక రోజున నీకును వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అస్సలు రూపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. నువ్వేంటో తెలుసా, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వేం చెప్పావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఇతరులకు చెప్పి నిన్ను అవమానపరిచే విధంగా, నీకు కీడు చేయాలని, నీ హృదయాన్ని గాయపరిచే విధంగా, నిన్ను దుఃఖించాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే, నువ్వు నమ్మినటువంటి వాళ్ళే, నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తులే నీ మీద ఆ విధంగా ప్రయత్నించొచ్చేమో. అలాంటి సందర్భంలో దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం చేయాల్సిందేంటి తెలుసా? నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు మనుషులు చెప్పి ఏడవక్కర్లా. నీ ఏడుపు ఎక్కడ ఉండాలి తెలుసా? నువ్వు జనుల దగ్గరికి వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళి నా బాధ ఇది అని చెప్పేసి నువ్వు కన్నీళ్ళు విడవటం వల్ల ఒక రోజున వాళ్ళందరూ నీ కన్నీళ్ళని హేళనంగా తీసుకుంటారు, నవ్వులు పాలు చేస్తారు, నిన్ను ఇబ్బందికరంగా చూస్తారేమో. చూసేమేమైపోయిందో జీవితం, అట్లాగా జరగాలన్నట్టుగా నవ్వులు పాలు చేస్తారేమో. కానీ నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? నీ బాధను, నీ కన్నీళ్ళు ఎక్కడ చెప్పాలి తెలుసా? ప్రభుని యేసుక్రీస్తు పాదాల దగ్గర వచ్చి నువ్వు ఏడ్చినట్లయితే, ప్రభువా అని గనక నువ్వు మొరపెట్టినట్లయితే, నీ కన్నీళ్ళు ఆయన దగ్గర విడిచినట్లయితే, దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఇతరులు నీ కన్నీళ్ళు చూసి, నీ ఇబ్బందిని చూసి నిన్ను నవ్వుకుంటారేమో, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ కన్నీళ్ళని, నీ బాధను ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఎవరైనా నీ కన్నీటిని, నీ బాధను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిన్ను హేళనంగా చేసేవాడు కాదు, నిన్ను నవ్వులు పాలు చేసేవాడు కాదు, నిన్ను ఇబ్బందికరంగా చేసేవాడు కాదు. ప్రతి కన్నీటికి ఆయన లెక్క చెప్తాడు. నేను ఆదరించే దేవుడు, నేను ధైర్యపరిచే దేవుడు, నేను బలపరిచే దేవుడు. ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు మనుషులను చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావు? ఇంట్లో వాళ్ళే ప్రతిది కూడా ఎవరే చెప్పకూడదు. అలాగని చెప్పేసి పాస్టర్ గారు ఇంకెవరు నమ్మాలి, మేము ఎవరికి చెప్పాలా అని అంటే కొంతమంది ఉంటారు. ఆధ్యాత్మికంగా ప్రభువుకు దగ్గరలో ఉండి, సహోదరి నీ బాధ నాది, నేను ప్రార్థన చేస్తా ప్రభు సన్నిధిలో, భయపడమకని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని గుర్తించాలి. నా బాధ ఇదని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు ఎన్నువంట ఉండి నీ గురించి ప్రార్థన చేసేటువంటి వారికి చెప్పు, పర్వాలా. కానీ లోకానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తి పరులుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కాదు నీ బాధ చెప్పేది. ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీకున్నటువంటి అవసరతను బట్టి వాళ్ళకి చేతులు చాపినప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అదునుగా తీసుకుంటాడు. ఒక రోజున వాళ్ళే నీకు కీడు చేసే ప్రమాదం ఉంది. అలాంటి వాడుగా ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారంటే షబా కనపడుతూ ఉన్నాడు. షబా పనికి మాలినటువంటి వాడుగా ఉన్నాడు, తిరుగుబాటుదారుడుగా ఉన్నాడు. రెండోది అబద్ధకరమైనటువంటి మాటలు పలికేవాడుగా ఉన్నాడు. మూడోది అతని జీవితంలో కీడు చేసేటువంటి స్వభావం. ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలే. అలాంటి వాడిని ఉద్దేశించి దావీదు అభిషేక్ని పిలిచాడు. అభిషేక్ ఎల్లో, వాడు ఎక్కడున్నాడు పట్టుకురా, నా దగ్గర తీసిరా. వాడు ఉండకూడదు, వాడు ఉంటే వాడు అభిషేకం కన్నా మరింత కీడు చేస్తాడు అని చెప్పినప్పుడు యోవాబు కూడా కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఆ షబాన్ని పట్టురాటానికి వెళ్ళినప్పుడు ఈ మాటలు షబాకి వెళ్ళిపోయినాయి. ఇంకా దావీదు నన్ను పట్టుకుంటాను చూస్తున్నాడు, నన్ను చంపేస్తాడని చెప్పేసి వాళ్ళు తరుముతూ ఉన్నప్పుడు పారిపోయి ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో ప్రాకారం కలిగినటువంటి ఒక ఊరిలో తలదాచుకున్నాడు. దాన్ని ఆ బైబిల్లో చెప్తా ఉంది, అబేల్ బేత్ మైకా అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి చుట్టూ ప్రాకారం కలిగినటువంటి ప్రాంతంలో ఈ షబా ఏం చేశాడు తెలుసా, దాక్కున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను దావీదు దగ్గరికి. యోవాబు వెళ్ళాడు సైన్యాన్ని తీసుకొని, ఆ ప్రాకారాన్ని మొత్తం చుట్టుముట్టంగానే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, అక్కడ ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఉంది. ఎవరంట వీడ? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ప్రాకారం ఎక్కింది. యుక్తిగల స్త్రీ ప్రాకారం ఎక్కి ఓ మాట చెప్తుంది. అదేంటో తెలుసా, యోవాబు మీకేం కావాలా అని ఒక మాట ఇచ్చినప్పుడు యోవాబు చెప్పాడు, మీ దగ్గర షబా అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, వాడిని గనక మాకు అప్పు చెప్తే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒకవేళ అతనికి మీరు సపోర్ట్ చేస్తే గనక వారితో పాటు మీ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది, కాబట్టి వాడిని మాత్రమే మాకు అప్పచెప్పండి అని యోవాబు చెప్పినప్పుడు ఆ జ్ఞానం కలిగినటువంటి యుక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది తెలుసా, కొంత సమయం నాకు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పోగు చేసి, ఇదే ఆ పరిస్థితి, షబా అనేటువంటి వాడు మన ప్రాంతంలో ఉన్నాడంట, అతని వలన మనకు మరణం వచ్చే ప్రమాదం ఉంది, అతను గనక మనం అప్పు చెప్తే మనము మరణము నుండి తప్పించుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సరే నువ్వు చెప్పినట్టే చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అని ఆ స్త్రీకి చెప్పినప్పుడు, ఆ స్త్రీ పేరైతే అక్కడ రాయలేదు కానీ యుక్తి కలిగినటువంటి స్త్రీ ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా, యోబా చెప్పింది అతను మీకు పట్టిస్తానని చెప్పేసి ఆ శబాన్ని పట్టుకొని అతని తల నరికి ఆ తలను యోబు పాదాల దగ్గర పెట్టేసి పట్టుపోయింది అని చెప్పేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడ స్పిరిచువల్ మీనింగ్ ఏంటో తెలుసా, షబా లాంటి జీవితాలు, షబా లాంటి వాళ్ళే మన హృదయాల్లో చాలామంది హృదయాల్లో ఉన్నారు. షబాని కనుక నువ్వు హృదయంలో పెట్టుకొని ఉన్నావంటే ఒకరోజు నీకు వచ్చేది ఏంటో తెలుసా, ఫలితం మరణం వస్తుంది. ఇప్పుడు ఈ మరణాన్ని తప్పించి జీవంలోకి రావాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే షబాని బయటికి పంపించేసేయాలి. షబాలో ఉన్నటువంటి లక్షణాలు, పనికిమాలినటువంటి లక్షణాలు, అబద్ధకరమైనటువంటి జీవితం, తిరుగుబాటు స్వభావం, కీడు చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి షబా నీ జీవితంలో ఉంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది యుక్తి కలిగినటువంటి స్త్రీ. ఏ విధంగా అయితే షబాన్ని ఆ తల తీసేసారో, అతన్ని బయటికి నెట్టేసి తల తీసేసారో, ఆ విధంగా నువ్వు అతన్ని చంపేయాలా. అతను బయటికి తీసుకొచ్చినట్లయితే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడిద్ది, నీ సమాజం రక్షించబడిద్ది. స్త్రీ చేసినటువంటి, అందుకని జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేసిద్దంట, తన ఇంటిని కట్టుకుంటుంది. అది స్త్రీలకు వరకైనా, పురుషులకు లేదా అంటే పురుషులకు కూడా ఉంది. జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడంట,
సంతోషపెడతాడు. పురుషులకు కూడా ఉంది, జ్ఞానం కలిగి ఉండాలి. బైబిల్ అదే చెప్తా ఉంది. జ్ఞానముతో యుక్తితో మనము ప్రదర్శించినట్లయితే రాబోయేటువంటి మరణాన్ని, రాబోయేటువంటి ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే షబా లాంటి జీవితాల్లో షబాను గనుక నీ హృదయంలో పెట్టుకుంటే ఈ ఉదయకాల సమయంలో దాన్ని తీసే. ఎప్పుడైతే అది జరిగిందో ఇప్పుడు షబా ఏమైపోయాడు, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు షబాలో ఉన్నటువంటి లక్షణాలను చూసాం కదా. ఒక మాట ఏం చెప్పుకున్నాం, షబా కావాలా దావీదు కావాలా అని చెప్పేసాను. 10 నిమిషాల్లో దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు కూడా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకించిన ప్రియులారా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు దావీదు గురించి ఆలోచించినట్లయితే షబా కావాలా దావీదు కావాలా నిర్ణయించుకుందాం. షబా ఎలాంటోడు ఇప్పుడు చెప్పుకున్నాం, అతని జీవితం ఏ విధంగా ముగించబడిందో చూసుకున్నాం. ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తే దావీదులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చాలా చెప్పుకోవచ్చు, నెలల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ ఒక 3 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలించినట్లయితే అవి దావీదులో మనం చూసినట్లయితే యేసయ్యలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి. అందుకని బైబిల్ ఏమంటారంటే దీన్ని అన్ని మాటలను సాదృశ్యంగా తీసుకోకూడదు, కానీ కొన్ని మాటలే, అంటే దావీదులో జరిగినటువంటి కొన్ని విషయాల్ని ప్రభువుకి, ఇదిగో ఇక్కడ ప్రభు కనపడుతూ ఉన్నాడు, ఈ సందర్భంలో ప్రభు కనపడుతూ ఉన్నాడు అని మనం తీసుకోవాలి. దాన్నే టోపాలజీ అని పిలుస్తారు బైబిల్. అంటే ఏంటంటే పోల్చటం కొన్ని విషయాల్ని. పాత నిబంధనలో కొన్ని వస్తువులు, కొన్ని సంఘటనలు, కొంతమంది జీవితాలు యేసుక్రీస్తుతో పోల్చబడ్డాయి. అన్నీ అంటే కాదు, కొన్ని మాత్రమే పోల్చబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయనుకో, ఇప్పుడు దావీదు జీవితంలో పాపం చేశాడని చెప్పేసి యేసు ప్రభుతో పోల్చినప్పుడు అది సరికాదు. దావీదు జీవితంలో కొన్ని విషయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయి, ఆయనతో పోల్చబడ్డాయి. పోలిక అనేది మనం చూసుకోవాలి. దీన్ని నేను ఒక విషయాన్ని చెప్తాను. యేసు ప్రభుని బాప్తిస్మిచ్చే యోహాను దేంతో పోల్చాడు? యేసు ప్రభుని చూసి ఏమని పోల్చాడు, ఏమని పిలిచాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే. అలాగని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళిపోయి ఒక మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి రూమ్లో పెట్టేసి కొట్టండ్రా కొబ్బరికాయ దండేండ్రంటే కరెక్ట్ అనేది కాదు. గొర్రెపిల్లతో పోల్చేశారని చెప్పేసి గొర్రెపిల్లని తీసుకొచ్చి ఈయన యేసు ప్రభు అని చెప్పేసి దండేసి కొబ్బరి కొడతాం కరెక్ట్ కాదు. పోలిక. నీతిమంతులు దేనితో పోల్చబడ్డారంటే సింహముతో పోల్చబడ్డారు. అలాగని చెప్పేసి నువ్వు సింహాల బోన్లో ఉంటావా? కుదరదు, అవునా కదా? అట్లాగా పోల్చారు. పోలిక అన్నది దావీదు జీవితంలో కూడా కొన్ని మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభుల వారికి పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం పరిశీలించినట్లయితే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. దావీదులో ఉన్నటువంటి లక్షణాలు. మొదట అంతటా సరై కుమారుడైనటువంటి అభిషే, యెహోవా అభిషేకించిన వాడిని శపించిన ఈ షిమి మరణానికి పాత్రుడు కాదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక మాట అంటున్నాడు అభిషేక్. ఏం మాట అంటున్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించినటువంటి వాడు. ఎవరంటేనా? దావీదు ఎలా అంటాడంటే అభిషేకించినటువంటి వ్యక్తినా. ఎవరి చేత అంటే దేవుని చేత అభిషేకించినటువంటి వ్యక్తి. దావీదు ఎలాడంటే దేవుని చేత అభిషేకించినటువంటి వాడు. అల్లాటప్ప వ్యక్తి కాదు ఈయన. సమయంలో పిలిచాడు దేవుడు ఒకసారి, సమయంలో నువ్వు వెళ్ళు, యెషయా కుమారుల్లో ఒక అతన్ని నేను అభిషేకిస్తున్నాను, పో, అతన్ని నీ కొమ్ముని తైలముతో నింపుకొని వెళ్ళి అతన్ని అభిషేకించమన్నప్పుడు యెషయా దగ్గరికి వచ్చాడు సమయంలో, బాబు నీ కుటుంబంలో నీ బిడ్డను ఒక అతన్ని దేవుడు రాజుగా ఇశ్రాయేల్ ప్రజల మీద అభిషేకిస్తూ ఉన్నాడు, పిలువు అన్నాడు. ఎంతమంది ఉన్నారు? అబ్బో చాలామంది ఉన్నారయ్యా అన్నాడు. పిలువు ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. వచ్చాడు, ఫస్ట్ ఆయన వచ్చాడు. మొదట ఆయన రాగానే అతని హైట్ చూశాడు, అతని యొక్క రూపాన్ని చూశాడు, భుజబలం చూశాడు, కండబలం చూశాడు. అబ్బా ఇతనైతే బాగుండు అని చెప్పేసి ఇతనేని అనుకుంటా అని చెప్పేసి సమయంలో తైలపు కొమ్ము తీసుకొని ముందుకు వెళ్తుంటే దేవుడు పిలుపునిస్తున్నాడు. సమయంలో ఆగో, అక్కడ తాగు. ఆయన కాదు. నువ్వు పై రూపాన్ని చూసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, పై రూపాన్ని చూసి నువ్వు లక్ష్య పెడతాయేమో. నేను ఎక్కడ చూస్తాను తెలుసా? హృదయాన్ని చూస్తాను నేను. అతను కాదు, ఆగి అన్నాడు. మరి ఎవరు ప్రభువా? మరొకరిని పిలిచాడు, అభినాదాబుని పిలిచాడు.
అభినదాబు కూడా కాదు, షమ్మాని పిలిచాడు, షమ్మా కాదు. ఆ విధంగా నెతనేలు, రద్దయి, ఓజేము అట్లా 6 అయిపోయారు. ఈ సమయంలో నిరుత్సాహం వచ్చింది. ఇంకెవరు బాబా, వీళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్ అయినటువంటి మనుషులుగా కనపడుతున్నప్పుడు వీళ్ళందరిని పక్కన పెట్టేసావు, ఇంకెవరు ఉన్నారు అంటే ఒక అతను ఉన్నాడు. సమయంలో అంటున్నాడు, యశ్విన్ అన్నాడు, బాబు ఇంకెవరు ఉన్నారా వీళ్ళంటే, ఒకడు ఉన్నాడండి, అది పనికిమాలినాడు వాడు ఉన్నాడు, అది దేనికి పని చేయడని చెప్పేసి గొర్రెలను గాయమని చెప్పి గొర్రెలను అప్పచెప్పాను మందనంటే అతను విలువ అన్నాడు. అతను వేస్ట్ అండి, అతనంతా రాజు, అతను ఎందుకండి అని చెప్పేసి, బాబు పిలువయ్యాను ముందు అన్నాడు. కబురు పంపించాడు తండ్రి దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడు? పనికిమాలినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ప్రభు దృష్టిలో పనికిమాలినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? పనికొచ్చే పాత్రగా ఉపయోగించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పనికిమాలినటువంటి వాడు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, నేను ఎలాంటి తెలుసండి, మాకున్నటువంటి చదువు చూడండి, నాకున్నటువంటి అందం చూడండి, నా రూపాన్ని చూడండి, నా ఉద్యోగాన్ని చూడండి, నా మేడలు చూడండి, నా ఆస్తిపాస్తులను చూడండి, నేను గొప్పోనని చెప్పుకున్నటువంటి వారిని దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పక్క తప్పుకో అంటాడు. నీ కండబలం, నీ గుండు బలం, నీకున్నటువంటి బంధువు బలగాన్ని చూసి దేవుడు నువ్వే కరెక్ట్ అని చెప్పేసి పిలవడో, నువ్వు పక్కకు తప్పుకో అంటాడు. ప్రభువా, నా స్థితి బాగలేదయ్యా, నీ బలహీనునయ్యా, నువ్వే నా సర్వం, నువ్వే నా ఆశ్రయం, నువ్వే ఆధారము, నా కండ, నా కోట, నా శైలము నువ్వేనయ్యా అంటే నువ్వు నాకు కావాలంటాడు దేవుడు. దేని స్తోత్రం కలిగింది కాక. ఆయన కార్యాలు ఎవరిని ఎన్నుకొని ఆయన నెరవేర్చుకుంటాడో తెలుసా? పనికి మాలినటువంటి వాళ్ళు. నేను దీనున్నయ్యా అని ఎవరైతే తగ్గింపు స్వభావంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళే దేవుడికి కావాలా. ఒక పాట పాడమన్నప్పుడు, ఒక వాక్యాన్ని చదవమన్నప్పుడు, ఒక చిన్న మాటలు దేవుని మాటలు చెప్పమన్నప్పుడు నేను కాబట్టి నాకు ఇచ్చారు అన్నట్టు గర్వం ఉండకూడదు. నాకు కాబట్టి ఇచ్చారు, మీకు ఇచ్చారా? నేను కాబట్టి అన్నట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆడుకోడు. దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చినప్పుడు, అర్హతనిచ్చినప్పుడు, ఆయన అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు, అయ్యా పనికిమాలినటువంటి వాడిని నన్ను వాడుకుంటున్నావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి నువ్వు చెప్పగలగాలి. కానీ నువ్వు హెచ్చించుకోకూడదు. ఎవరైతే దీనులుగా విధేయత చూపిస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. యెషయా పిలిచాడు దావీదును. దావీదు వస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరము సమూయేలుకి వినపడతా ఉంది, ప్రవక్తకి. ఇదిగో నేను అభిషేకించమన్నటువంటి వ్యక్తి అతనే, నేను రాజుగా చేయమన్నటువంటి వ్యక్తి అతనే. ఎలా ఉన్నాడు దావీదు చూడటానికంటే? జుట్టంతా కూడా దుమ్ముతో ఆ పొదలో ఈ పొదలో గొర్రెలు కాసుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి అంత మాసిపోయినటువంటి బట్టలే, ఆ తల వెంట్రుకలన్నీ కూడా మసిగొట్టుకుపోయి ఉన్నాయి. ఇతన్నా దేవుడు అభిషేకించమది, ఇతనా రాజు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పై ఆకారాన్ని నేను చూడని సమయంలో నేను హృదయాన్ని చూసే దేవుణ్ణే. దావీదుని ఆ విధంగా అభిషేకించినట్లు. దావీదు అభిషేకించినటువంటి వాడు, దేవుడి చేత అభిషేకం పొందినటువంటి వాడుగా దావీదు కనపడుతూ ఉన్నాడు. ఇదే లక్షణం ఎవరిలో ఉంది? క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అన్న మాటకు అర్థం ఎవరు? అభిషక్తుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు అభిషక్తుడు. మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు అభిషక్తుడు. క్రీస్తు అన్నటువంటి మాటకి అభిషక్తుడు. దావీదు అభిషేకించిన వాడైతే అదే దేవునితో పోల్చినప్పుడు క్రీస్తు ప్రభు కూడా అభిషేకించిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మెస్సీగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను పాప బంధకాల నుండి విడిపించేటువంటి అభిషక్తుడు మనం ఆరాధిస్తున్నటువంటి నా యేసయ్య. నన్ను రోగాలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేటువంటి అభిషేకం ఉన్నటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. చీకటి శక్తులు, అంధకార శక్తులు ప్రభావములో నుంచి నిన్ను విడిపించేటువంటి అభిషేకం కలిగినటువంటి వాడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఈయన ఎలాంటి వాడు? అభిషక్తుడు. శాంతిని, సమాధానాన్ని మనకి అందించటానికి, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించటానికి అభిషేకము పొందినటువంటి వాడే క్రీస్తు ప్రభులు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు ఎలా అంటాడంటే అభిషేకము
పొందినవాడు. రెండోది చూద్దాం 18వ అధ్యాయము 3వ వచనం. దావీదులో ఉన్నటువంటి రెండో లక్షణము 18వ అధ్యాయము 3వ వచనం చదివమ్మా. 18వ అధ్యాయం 3వ వచనంలో, జనులు నువ్వు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. ఇది అండర్లైన్ చేసుకోండి. నా వంటి 10,000 మందితో నీవు సాటి. చదవమ్మా, నువ్వు సాటి. 18:3. కాబట్టి నువ్వు పట్టణమందు నిలిచి. ఎవరితో చెప్పారు సహాయం చేయమని? కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు పట్టణమందు నిలిచి నువ్వు సహాయం మాత్రమే చెయ్యి అని ఎవరిని అంటున్నారు తెలుసా? దావీదుని అంటా ఉన్నారు. దావీదా, మేము చనిపోయిన పెద్ద ప్రయోజనం లేదయ్యా, మేము చనిపోయిన జనులు పెద్ద పట్టించుకోరు, కానీ నీ వంటి వాడు ఒక్కడు మా వంటి 10,000 మందితో సమానం. దేని స్తోత్రం కలుగును గాక. దావీదు ఎలా అంటాడంట? దావీదుకి ఇచ్చినటువంటి ఆధిక్యత జనులు ఏమంటున్నారు తెలిసే? నువ్వు 10,000 మందితో సమానం దావీదా, నువ్వు సామాన్యుడు కాదు. మేము చనిపోయిన మా సైన్యంలో సగం మంది చనిపోయిన పెద్ద ప్రాబ్లం లేదయ్యా, కానీ నువ్వు ఉండాలి, నీ ఒక్కడివే 10,000 మందితో సమానము. దావీదుకున్నటువంటి ఆధిక్యత. ఇదే మాట షోలామతి పరమగీతాల్లో మాట ఉంటుంది. షోలామతిని ఒక మాట అంటే, నా ప్రియుడు నా ప్రాణప్రియుడు అని చెప్తున్నావు కదా, నీ ప్రియుడుకున్నటువంటి లక్షణం ఏంటంటే షోలామతి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతను నేను గుర్తించగలను. దేని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎలాంటోడంట? ధవళవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతను నేను గుర్తించగలను. 10,000 మందిలో గుర్తించడం అంటే 50,000 మందిలో అది సాధ్యం కాదా అంటే అది కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి మాటను, ఒక విలక్షణమైనటువంటి మాటను, ఆ పదాన్ని ఉపయోగించేటప్పుడు 10,000 మందిలో అన్నటువంటి మాటని ఉపయోగించడం జరిగింది. 10,000 మందిలో ఉన్నా కానీ నేను అతన్ని గుర్తించగలను. ధవళవర్ణుండు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుండు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూపం. ఏంటది? ఎవరు ఆయన కిలలో చెప్పండి. అవలీలగానతన్ని గుర్తించగలనమ్మ, అవలీలగానతన్ని గుర్తించగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను. ఎవరు ఆయనకి సమానమైనటువంటి వాళ్ళు? ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతాధిపతులు, పీఠాధిపతులు ఎవరైతే 10,000 మందిని తీసుకొచ్చి నా ప్రభును వాళ్ళ మధ్యని పెడితే, నా ప్రభుకు సాటి అయినటువంటి వారు, ధీటైనటువంటి వారు, సరిపోల్చదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేనే లేరు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. నేనే దేవుడు అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరిని తీసుకొచ్చి నా యేసయ్యని గనక వాళ్ళల్లో ఉంచితే ఆయన ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం లేనటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రత్యేకమైనటువంటి విలక్షణం కలిగినటువంటి దేవుడు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన 10,000లో అతి శ్రేష్ఠుడు అతడు. ఎవరితో పోలుస్తావు యేసయ్యని? ఎవరితో సమానమని చెప్తావు నా యేసయ్యని? ఆయన ఎవరితో సరిపోల్చదగినటువంటి వాడు కాదు.
ఆయనకి ఆయనే ధీటి, ఆయనకి ఆయనే సరైనటువంటి దేవుడు. దావీదు చెప్తా ఉన్నారు దావీదుకి అభిషేక్, దావీదా నువ్వు 10,000తో సమానమయ్యా, నువ్వు ఒక్కడవే 10,000 మందితో సమానమని దావీదుని చెప్తా ఉన్నప్పుడు మన యేసయ్య 10,000లలో అతి శ్రేష్ఠుడిగా కనపడుతూ ఉన్నాడు పోల్చినప్పుడు. మూడో మాట కూడా చెప్పి నేను 2 నిమిషాల్లో ముగిస్తూ ఉన్నాను. చూడండి 21వ అధ్యాయము 17వ వచనం. ఈసారి దావీదులో ఉన్నటువంటి 3వ లక్షణం. మొదటిది నేనేం చెప్పాను? దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏం చెప్పాను చెప్పండి. మొదటి లక్షణం ఏంటి? దావీదులో ఉన్నటువంటి లక్షణం చదివారు కదా, చెప్పి విన్నారు కదా. అభిషేకం కలిగినటువంటి వాడు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. రెండోది 10,000 మందితో సమానమైనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. మూడోది 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. 21వ అధ్యాయం 17వ వచనం. అభిషేక్ రాజుని ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇది అండర్లైన్ చేసుకోండి. దావీదు జనులు ఇది చూసి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట యుద్ధమునకు మాతో రావద్దని అతని చేత ప్రమాణము చేయించారు. సరే, ఆ నేపథ్యం ఏంటనేది పక్కన పెట్టేస్తే దావీదును అక్కడ ఏం పిలుస్తూనే ఉన్నారు? నీవు దీపము. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదా నువ్వు దీపము లాంటి వాడయ్యా. దీపము అంటే ఏంటి? వెలిగించేటువంటి వాడు, వెలిగించేటువంటి వాడు. దావీదా నువ్వు దీపము లాంటి వాడు. నువ్వు మా మధ్య ఉంటే చాలు, నువ్వు ఆరిపోయినటువంటి మా జీవితాల్ని వెలిగించేవాడు, నువ్వు దీపము లాంటివాడు. పాత నిబంధనలో దావీదుని దీపంగా పిలిస్తే, క్రొత్త నిబంధనలో స్వయంగా యేసయ్య ఒక అతన్ని దీపం అని పిలిచాడు. ఎవరు? బాప్తీసునిచ్చు యోహాను. ఆయన ఆరిపోకుండా మండే దీపము అని పిలిచి, నా జీవితం కూడా మండించే దీపాలుగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మండించే దీపాలుగా, వెలిగినిచ్చే వాళ్ళుగా మనం ఉండాలని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభుని ఏమని పిలిచారు తెలుసా? యేసు ప్రభులో అంటే దావీదుని దీపముగా పిలిచినప్పుడు, యేసయ్యతో పోల్చినప్పుడు యేసయ్యను ఏమనంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆ వెలుగులో నడుస్తారో వారికి జీవమునిస్తానని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు నిన్ను వెలిగించటం మాత్రమే కాదు, కానీ నీకు జీవాన్ని ప్రసాదించేటువంటి వెలుగు. యేసయ్య వెలుగుని చూడటానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వెలిగించబడాలని. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే వెలిగించబడ్డావా? ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వెలిగించేవాడుగా ఉండాలి, వెలిగినిచ్చేవాడుగా, మండుతున్న దీపంగా కనపడాలి. నీ కులంలో నువ్వు ఒక్కదానివే దేవుని నమ్ముకున్నావా? నువ్వు ఒక దీపానివి. నీ కులానికి, నువ్వు ప్రాంతానికి వెలిగినిచ్చేవాడిగా కనపడాలి. అయ్యా మేము అన్యులమయ్యా, మా అన్యుల్లో మేము ఒక్కలమే యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నీ అన్య జనాంగంలో నువ్వు దీపముగా ఉన్నావు. దేవుడు నిన్ను దీపంగా ఉంచాడు. నువ్వు అందరికీ వెలిగినిచ్చేవాడుగా, వెలిగినిచ్చేదానిగా ఉండాలి. గాలి తుఫానులు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు చెలరేగినప్పుడు కూడా నువ్వు ఆరిపోకూడదు. నువ్వు వెలిగినిచ్చేటువంటి దీపముగా నువ్వు ఉండాలా, ప్రకాశించే దీపముగా ఉండాలా. ప్రభు అదే కోరుకుంటా ఉన్నాడు. నువ్వు దీపముగా ఉండాలి. ఉన్నావా నీ కుటుంబ జీవితంలో? అయ్యా నువ్వు ఒక దీపం అయ్యా అని నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్తుందా? సమాజానికి ఒక దీపముగా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి నీ గురించి ప్రజలు చెప్తున్నారా? నువ్వు దీపముగా ఉండాలి, వెలిగించబడాలి. దేవుడు నిన్ను వెలిగించినప్పుడు, దేవుని చేత వెలిగించబడినప్పుడు అనేక మందికి దీపముగా, వాళ్ళ జీవితాలను వెలిగించేవాడుగా నువ్వు ఉండాలి. క్రీస్తు ప్రభువు లోకానికి వెలిగినివ్వటానికే వచ్చాడు. దావీదుని అక్కడ చెప్తా ఉన్నాడు అభిషేక్, దావీదా నువ్వు దీపము. ఇశ్రాయేల్ ప్రజల్ని వెలిగించేటువంటి దీపం అయ్యా నువ్వు అక్కడ కూర్చుంటే చాలు, నీ ప్రసన్నత మా పైన ఉంటే చాలు, నువ్వు సలహా ఇస్తే చాలు, నువ్వు ఆశీర్వాదానికి కార్యక్రమం, నువ్వు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యా, దేవుని చేత అభిషేకించినటువంటి వాడివి.
దావీదా, నువ్వు దీపము లాంటి వాడు. ప్రియులారా, నేను ముగించేస్తా ఉన్నాను. మనంతరం కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు, వెలిగించబడినటువంటి దీపముగా, అందరికీ వెలిగినిచ్చేటువంటి దీపముగా మనం ఉండాలని. జడివానులో, గాలి తుఫానులో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మండి వెలిగినిచ్చేటువంటి దీపముగా నువ్వు ఉండాలి. ఇక్కడ ప్రశ్న ఇప్పుడు వేసుకోవాలి, నువ్వు షబాను కోరుకుంటున్నావా, దావీదును కోరుకుంటున్నావా? ఎవరిని కోరుకుంటున్నావు? షబా గురించి నేను చెప్పాను, అతనికి ఉన్నటువంటి లక్షణాలు. షబా సాతానుడికి సాదృశ్యంగా కనపడతా ఉంటే, దావీదు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. షబా జీవితం నుంచి పనికి మాలినటువంటి వాడుగా, తిరిగిపోటుదారుడుగా, అబద్ధమైనటువంటి మాటలు పలికేవాడుగా, కీడు చేసే వ్యక్తిగా, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడిగా చూస్తూ ఉంటుంటే, అతని జీవితం ఏ విధంగా ముగిసిపోయింది మనం చూసాం. కానీ దావీదు యొక్క జీవితం క్రీస్తు ప్రభుల వారికితో పోల్చబడినప్పుడు ఆయన అభిషేకించినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాము. 10,000 మందితో సమానమైనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నప్పుడు ఆయన వెలిగించే దీపముగా కనపడతాయి. ఎవరిని కోరుకుంటున్నావు? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు కోరుకుంటున్నాడు. సాతాను నిన్ను ఎప్పటికప్పుడు పడిపోయేవాడిగా చేయాలని చూస్తూ ఉంటుంటే, నా యేసయ్య నిన్ను రక్షించి నిత్య జీవాన్ని వాళ్ళను చూస్తూ ఉన్నాడు. సాతాను తెచ్చేది మరణమైతే, యేసయ్య నీకు జీవాన్ని ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. సాతాను నీకు మరణాన్ని ఇవ్వాలని వాడి ఆశ అయితే, యేసయ్య యొక్క ప్రయాస ఏంటి తెలుసా? నిన్ను రక్షించి తనతో పాటు నిత్య జీవంలో కూర్చోబెట్టాలని. సాతాను స్వభావం కలిగినటువంటి షబా కావాలా, లేదంటే యేసయ్య స్వభావం కలిగినటువంటి దావీదుని కావాలా? కోరుకో. ఈ మధ్యాహ్న సమయంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నిఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు మొలకెత్తి అభివృద్ధిలోకి తీసుకురండి నాయన. ఆత్మ ఫలములు ఫలించేటువంటి అనుభవంలో మా ప్రియులందరిని కూడా మీరే తీసుకొచ్చి నాయన, ఎవరినైతే మేము కోరుకోవాలో, ఏ స్వభావాన్ని మేము కలిగి ఉండాలో మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మాట్లాడారు. ఇదిగో దావీదు లాంటి జీవితం మేము కలిగిలా, నీ స్వారూప్యంలోకి ప్రభా నిన్ను పోలినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా మరల్చబడాలని మీరు ఆశ, పనికొచ్చేటువంటి పాత్రలుగా మేము ఉండాలని మీ ఆసక్తి కాబట్టి ప్రభా, ఆ విధంగా మమ్మల్ని అందరం కూడా మీరు తీర్చిదిద్ది నీ రాజ్య స్థాపనకు ప్రభా, నీ మహిమగల రాజ్యంలోకి ప్రభా మేము మాత్రమే కాదు కానీ అనేక మందిని ప్రవేశించినట్లుగా మేము తయారైనట్లుగా అందరిని వెలిగించేటువంటి దీపాలుగా మేము ఉండులాగిన సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాన్ని కారపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.